వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఆపరేషన్ కగర్ అనే అంతిమ యుద్ధాన్ని మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకులు నేడు నడుపుతున్నారంటూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తాండ ప్రకాశ్ అన్నారు. భారతదేశంలో కార్పొరేటీకరణను, సైనికీకరణను శక్తివంతంగా ఎదుర్కొంటున్న ఆదివాసీలను చంపేయాలని దుర్మార్గపు కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగర్ అనే అంతిమ యుద్ధాన్ని మతోన్మాద ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలకులు నేడు నడుపుతున్నారని, ఫాసిజాన్ని, కార్పొరేట్ హిందూ దేశాన్ని స్థాపించాలని కుట్రలో భాగంగానే విప్లవ చైతన్యాన్ని తుడిచేయాలనే తలపంతో పాలకులున్నారని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు తాండ ప్రకాశ్ అన్నారు. పీడిత అస్మిత్వ ప్రజలను విముక్తి దశగా నడిపించే కార్పొరేటీకరణ సమరశీలంగా ఎదుర్కొనే విప్లవోద్యమాన్ని నిర్మించడం ద్వారానే పాలకుల దుర్మార్గాలను నివారించగలమన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలను అంతమొందించే పాలకుల కుట్రలను ప్రతిఘటించాలని విప్లవ పోరాట యోధులు కామ్రేడ్ కుమరన్న, కామ్రేడ్ సీతారాముల 26వ వర్ధంతి సందర్భంగా ప్రతినబూనుదామన్నారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా తొలి రోజున పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం ఆవరణలో నిర్వహించిన గోడ పత్రికను ఆవిష్కరిస్తూ ప్రకాష్ మాట్లాడారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కగార్ పేరిట ఇప్పటికే వందలాది మందిని చంపేశారని, ఇందులో సాధారణ ఆదివాసీలే ఎక్కువగా ఉన్నారని, అందులో విప్లవకారులు ఉన్నారని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కూడా మధ్య భారతదేశంలో ఆదివాసీల హత్యాకాండ ఆగలేదు సరికదా, మరింత తీవ్రమైందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షతను వహించిన స్మారక కమిటీ అధ్యక్షుడు గొరకల బాలకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగానూ ప్రజా పోరాటాలు పెళ్లిబుకుతున్న వర్తమానంలో నేడు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు పంచాయతీలోని ఆదివాసీ గ్రామం పెదగంతరలో అమరవీరులు కుమరన్న, సీతారాముల 26వ స్మారక సభను విప్లవ పోరాట యోధులు కుమరన్న, జయక్కల స్మారక కమిటీ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నారని కమిటీ అధ్యక్షుడు గొరకల బాలకృష్ణ వివరించారు. విప్లవ పోరాటాల యోధులు కామ్రేడ్ కుమరన్న, కామ్రేడ్ జయక్కల స్మారక కమిటీ కార్యదర్శి పోతనపల్లి మల్లేశ్వరరావు, కామ్రేడ్ కుమరన్న, కామ్రేడ్ జయక్కల స్మారక కమిటీ సభ్యులు, పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం పనులు పూర్తి చేసి 2 ఏళ్లలో క్రీడాకారులకు స్టేడియం అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి 40 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశామని, ఖేలో ఇండియా పథకంలో భాగంగా పాత్రుని వలసలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణం పూర్తి చేసి 2 ఏళ్లలో క్రీడాకారులు అందుబాటులోకి తీసుకువస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. అలాగే పాత్రుని వలసలో ఇప్పటికే నిర్మిస్తున్న క్రీడా వికాస ప్రాంగణంతో అన్ని క్రీడాంశాలు ఒకే చోటుకు తీసుకువస్తామని చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శాంతినగర్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ కు దేశం మొత్తం ప్రతి ఏటా ఇచ్చే గొప్ప నివాళి జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. చదువుతో పాటు క్రీడలను సమన్వయం చేసుకున్న వారు జీవితంలో అత్యున్నత స్థానాలకు చేరుకుంటారని చెప్పారు. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తే మానసిక దృఢత్వం సాధించవచ్చని, క్రీడల్లో పాల్గొనడం ద్వారా నాయకత్వ లక్షణాలు అందుకోవచ్చని, గెలవడం కోసం చేసే ప్రణాళిక, శిక్షణ ఇవన్నీ భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తాయని చెప్పారు. కోడి రామకృష్ణ స్టేడియం చుట్టూ ప్రేక్షకుల గ్యాలరీ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుణశంకర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కోడి రామూర్తి స్టేడియం నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేసి క్రీడలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రతి వారం పనులు పురోగతిని తాను స్వయంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. క్రీడల్లో పాల్గొనడం గొప్ప అవకాశమని, దానిని వదులుకోవద్దని, క్రీడాభివృద్ధికి క్రీడాకారులు ఆయా క్రీడా సంఘాల తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. క్రీడా దినోత్సవం సందర్భంగా వివిధ క్రీడాంశాలలో విజయం సాధించిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి పలువురు క్రీడాకారులను శాలువాతో, మెమెంటో ధృవీకరణ పత్రాలతో సత్కరించారు. తొలుత కార్యక్రమాన్ని ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడంతో మొదలుపెట్టారు. అంతకుముందు 7 రోడ్డు కోడలి నుంచి శాంతినగర్ కాలనీ ఇండోర్ స్టేడియం వరకు క్రీడాకారులు 2K ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఎన్డీఓ కె శ్రీధర్, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, ఒలింపిక్ అసోసియేషన్ సలహాదారు సుందర్రావు, కోచ్లు మాధురి, మణికంఠ, పలు క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం దంత పంచాయతీ దంత గ్రామంలో వికలాంగుల పెన్షన్పై మండల పరిషత్ అధికారులు విచారణ చేపట్టారు.
ఇటీవల గ్రామంలో ఉపాధి హామీ పనులు తనిఖీ నిర్వహించినప్పుడు పలువురు టీడీపీ వర్గీయులు గ్రామస్తులు అక్రమ పెన్షన్లపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోటబొమ్మాళి మండలం పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ పెన్షన్ వ్యవహారంపై టీడీపీ వైసీపీ వర్గీయులు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలో మండల పరిషత్ అధికారులు డాక్టర్ సమక్షంలో వికలాంగుల పెన్షన్ పై విచారణ చేపట్టారు. అయితే ఒక గ్రామంలో 73 మంది వికలాంగులు పెన్షన్ పొందడం చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం పూర్తి ఆధారాలు వికలాంగు సదరం సర్టిఫికేట్ తో ఇప్పటికి 30 మంది వరకే హాజరైనట్లు తెలుస్తోంది. మిగతా వారిపై అధికారులు పూర్తి దర్యాప్తు నిర్వహించి దర్యాప్తు నివేదికను జిల్లా కలెక్టర్ కు అందజేస్తామని మండల పరిషత్ అధికారి ఫణీంద్ర కుమార్ తెలిపారు. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి స్వగ్రామం కావడం, ఇక్కడ బోగస్ పింఛన్లు మంజూరు చేశారని విమర్శల నేపథ్యంలో ఇప్పుడు విచారణ జరుగుతుందని తెలుస్తోంది. రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ యాంత్రీకరణ మేళను గురువారం నిర్వహించారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, నర్సనపేట ఎమ్మెల్యే బగ్గు రవణమూర్తి అన్నారు. రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ యాంత్రీకరణ మేళను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మేళలోని యంత్ర పరికరాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రవణమూర్తి పరిశీలించి వాటి యొక్క పనితీరును అడిగి తెలుసుకున్నారు. రైతులు మారుతున్న సాంకేతికీకరణలో భాగంగా వ్యవసాయ రంగంలో యంత్రాల వినియోగాన్ని, వాటిపై పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్, బగ్గు రవణమూర్తి మాట్లాడుతూ రైతులు యంత్ర సేద్యం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో యాంత్రికీకరణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ యంత్ర పరికరాలను పెద్ద సంఖ్యలో అందిస్తుందన్నారు. రైతులకు రాయితీతో కూడిన సబ్సిడీ సాగు యంత్రాలు, వ్యవసాయ పనిముట్లు అందిస్తున్నామన్నారు. ఆప్కాబ్ డీసీబీసీ ద్వారా యంత్ర పరికరాలను రైతులకు తక్కువ వడ్డీకి అందిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని రైతులకు కుటుంబాలతో సహా ఆర్థిక ఇబ్బందులతో చితికిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంట విత్తనం మొదలు పంట విక్రయం వరకు ప్రభుత్వం అనుసంధానంగా వ్యవహరిస్తూ రైతులకు అనేక సూచనలు ఇస్తూ పంట ఇన్సూరెన్స్ గిట్టుబాటు ధరలకు లభించేలా చర్యలు చేపడుతుందన్నారు. రైతులకు అండగా నిలబడి వారికి ఆర్థిక భరోసా కల్పిస్తూ చేయూతను అందిస్తుందన్నారు. రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులోకి ఉండడమే కాక వ్యవసాయంలో మెలకువలు రైతులకు అన్ని వేళలా వ్యవసాయ అధికారుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులందరికీ వ్యవసాయం లాభసాటిగా ఎలా చేసుకోవాలి, ఏ పంట వేయాలో అధికారులు అడుగడుగున అండగా ఉండడం చేస్తున్నామన్నారు. ఈ యంత్ర పరికరాలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్షేత్ర సందర్శన అనంతరం వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన, వ్యవసాయ క్విజ్, రైతు సదస్సు, వ్యవసాయ ప్రచురణ విడుదల, రైతులతో శాస్త్రవేత్తల చర్చ, గోష్ఠి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన సంచాలకులు పివి సత్యనారాయణ, వ్యవసాయ అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకృష్ణ మందిరం నిర్మాణంకు భూమి పూజ నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్. బంటుపల్లి పంచాయతీకి చెందిన యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిర నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా యాదవ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు గురువారం భూమి పూజ నిర్వహించారు. ఆధ్యాత్మికత వైపు ఇలా ప్రతి పల్లె అడుగులు వేస్తూ ప్రజల్లో భక్తిభావం పెరిగి ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించడానికి ఆస్కారం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెలిచేటి సురేష్ కుమార్, కాకి సత్యనారాయణ, కాకి చిన్న, రమణ, గూరాన జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష పునరుజ్జీవమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆమదలవలస శాసనసభ్యులు కోన రవికుమార్ అన్నారు. మాతృభాష దినోత్సవంతో పాటు తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి పంతుల జయంతి సందర్భంగా శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో గిడుగు విగ్రహానికి ఆమదలవలస ఎమ్మెల్యే కోన రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ది కోసం తమ ప్రభుత్వం గతంలో కూడా ఎంతో కృషి చేసిందన్నారు. తెలుగుని వ్యవహారిక భాషగా మలిచేందుకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన కృషి అనిర్వచనీయమైనదని ఆయన్ని కొనియాడారు. పర్వతాలపేటలో జన్మించి గిడుగు ప్రపంచం అంతా గర్వించే తెలుగు భాషకు చేసిన సేవకి గుర్తుగా ప్రభుత్వమే అధికారికంగా గిడుగు జయంతి కార్యక్రమం నిర్వహించాలని ఎమ్మెల్యే అన్నారు. వైకాపా పాలనలో తెలుగు భాషను అంతమందించేందుకు పనిచేశారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం మాతృభాషతోనే పరిపాలనా విద్యాబోధన చేపట్టి తెలుగు భాషను కాపాడుకుంటున్నామన్నారు. తెలుగు భాష గొప్పతనం కోసం గిడుగు చేసిన సేవను కొనియాడుతూ అవధాన పండితులు పైడి హరినాథరావు, నిష్టం నరసింహమూర్తి గేయాలు ఆలపించారు. గిడుగు విగ్రహదాత మందపల్లి రామకృష్ణరావు మాస్టర్ ను ఎమ్మెల్యే అభినందించారు. కోన రవికుమార్ కి గాంధీ మందిర కమిటీ ప్రతినిధులు మెమెంటో ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు జామి భీమశంకర్, నటకుల మోహన్, మెట్ట అనంతం భట్లు, పందిరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం సవర గోవిందపురం గ్రామంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం కంబిరి నౌగం గ్రామ పంచాయతీ పరిధిలో గల సవర గోవిందపురం గ్రామంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించి ఆదివాసీ గ్రామ మౌలిక సదుపాయాలు కల్పనకు మరియు వారి యొక్క జీవన ప్రగతికి మెరుగుపరచుటకు ఈ గ్రామ సభలు దోహదపడతాయని ఎంపీడీఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ శివరాం ప్రసాద్, ఎంఈఓ ఈ రాంబాబు, ఏ అప్పారావు, ఏఈ, వీఆర్ఓలు, సచివాలయం ఉద్యోగులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహానీయుడు, తెలుగు వ్యవహార భాష పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గిడుగు వెంకటరామమూర్తి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ గిడుగు వెంకటరామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వాల చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ తెలుగు మాధుర్యాన్ని తెలుగు ప్రజలకు అందించిన కీర్తి గిడుగుదే అని తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తీయదనాన్ని సామాన్యునికి చేరువ చేసేందుకు ఆయన ఎనలేని కృషి చేశారని అన్నారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి జయంతిని మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. తెలుగు వికాసానికి పాటుపడిన వారు ఎవరని అడిగితే వెంటనే గుర్తొచ్చే వారిలో వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు ఎప్పుడూ ఉంటారన్నారు. వారికి సమాన స్థాయిలోనూ కృషి చేసిన వారు గిడుగు రామ్మూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం సూర్యకిరణ్, కలెక్టరేట్ కార్యాలయం ఏవో సూర్యనారాయణ, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక సాలిహుండం నందు కేజీబీవీ స్కూల్ ను సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయశాఖ అధికారి సంస్థ ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి ఆర్ సన్యాసినాయుడు స్థానిక సాలిహుండం నందు కేజీబీవీ స్కూల్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ నందు వసతులను మరియు వారికి అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడ పరిసరాలను, స్థితిగతులను తెలుసుకున్నారు. అలాగే పిల్లలకు బాలల హక్కులను, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించారు. అలాగే అంపోలులో గల జైలులను సందర్శించి అక్కడ ముద్దాయిలతో భేటీ అయ్యి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో జి ఇందిరా ప్రసాద్, పాన్యువల్ అడ్వకేట్, ఉపాధ్యాయులు, జిల్లా జైలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులు వ్యవసాయ యాంత్రీకరణపై పరిజ్ఞానం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సహ సంచాలకులు, ఉత్తర కోస్తా మండల రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ యాంత్రీకరణ మేళను రాగోలులో గురువారం శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, నర్సనపేట శాసనసభ్యులు బగ్గు రవణమూర్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన 26 ఎకరాల వ్యవసాయ యాంత్రీకరణ స్టాల్స్, యూనివర్సిటీ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి ఒక్కో యంత్రం యొక్క సాంకేతికతను గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఒక్కో యాంత్రీకరణ ఉపయోగపడే విధానంపై నిర్వాహకులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో నర్సనపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆర్ శారద జయలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్, పరిశోధక సంచాలకులు పివి సత్యనారాయణ, ప్రమీలారాణి, ఇతర పరిశోధకులు, వ్యవసాయ శాఖ అధికారులు, విశాఖపట్నం నియోజకవర్గం, పార్వతీపురం, మన్యం జిల్లాల ఆత్మపీడీలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Thank you.